అస్మద్గురుభ్యో నమః. ఈరోజు మనం తెలుసుకునేటటువంటి పాసురాన్ని పాటని మనకి అందించినటువంటి ఆళ్వార్ల క్రమంలో 4వ వారు తిరుమళిసై పిరాన్ అంటారు వీరిని. ఆనంద స్వరూపమైనటువంటి ఆ స్వామిని వారు అనుభవించారు. అలా అనుభవించడానికి కారణం ఏమిటి అంటే స్వామి యొక్క అనుగ్రహమే. ఆ అనుగ్రహంతో స్వామి అనుభవాన్ని వారు పొందగలిగారు. ఆ అనుభవాన్ని మనకి పాటల రూపంగా పంచి ఇచ్చారు. ఆ పాటలని మనం పాడుకుందాం. అవి పాటలు కావు, అవి అద్భుతమైనటువంటి సూక్తులు. అందులో మనకి ఎన్నో ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ఎంతో మంచిని మనం గ్రహించగలుగుతున్నాం. భగవత్ తత్వాన్ని తెలుసుకోవడంతో పాటుగా అద్భుతమైనటువంటి ఆ సూక్తులని మనం అనగలుగుతున్నాం. అనాలి అనేటటువంటి ఒక కోరికని మనం పెంచుకోగలుగుతున్నాం. ఇవాళ మనం తెలుసుకునేటటువంటి ఈ పాట ఈ నాన్ముగన్ తిరువందాది అనేటటువంటి ఒక దివ్య ప్రబంధంతో పాటుగా తిరుచ్చంద విరుత్తం అనే దివ్య ప్రబంధాన్ని మనకి అందించినటువంటి తిరుమళిసై పిరాన్ యొక్క శ్రీ సూక్తి. ముదలాళ్వార్లు అలాగే పొయ్యిగా పూదత్త పెయ్యాళ్వార్ల తర్వాత ఆ క్రమంలో మనకి తిరుమళిసై ఆళ్వార్ అనేటటువంటి ఈ ఆళ్వార్లు మనకి సంప్రదాయంలో పెద్దల ద్వారా మనం తెలుసుకోవాలి. అటువంటి వారి యొక్క తిరుచ్చంద విరుత్తం అనేటటువంటి దివ్య ప్రబంధం. ఈ ప్రబంధమే ఒక విశేషమైనది. ఇందులో వారు పాడినటువంటి పాటలు చాలా విశేషమైనటువంటి చందంలో మనకి కనిపిస్తాయి. అసలు ఆ వృత్తపు నడకని బట్టి ఆ పాటకి అందం కనిపిస్తుంది. ఆ పద్యానికి చక్కగా వినిపించాలి అని అనిపిస్తుంది. అసలు ఈ దివ్య ప్రబంధం తాలూకు పేరే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చంద విరుత్తం అని తమిళంలో ఒక వృత్తం ఉంది. ఆ చంద విరుత్తంలో ఈ దివ్య ప్రబంధాన్ని వారు మనకి అందించారు తిరుమళిసై పిరాన్. చంద విరుత్తం అని కాకుండా మంగళకరంగా శ్రీ అని మనం ఎలా పెట్టుకుంటామో అలాగే తిరు అనేటటువంటి పదాన్ని దీనికి చేర్చారు. కనుక ఈ దివ్య ప్రబంధానికి పేరు తిరుచ్చంద విరుత్తం అంటారు. ఇందులో పాటలని మిగిలిన పాటలని పాడుకున్నట్లుగా మిగిలిన పాసురాలను అనుసంధానం చేస్తే అంత అందంగా మనకు అనిపించదు. ఈ చందపు నడక, ఈ వృత్తపు నడక ఎలా సాగుతుందో అలా దీన్ని అనుసంధానం చేస్తారు పెద్దలు. అలా మనం తిరుచ్చంద విరుత్తంలో 104వ పాసురాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ 104వ పాసురంలో రాక్షస సంహారం చేసినటువంటి భగవంతుని యొక్క వైభవం ప్రధాన అంశం. అయితే రామావతార వైభవ అనుభవం కదా క్రమంలో సాగుతోంది మనకి. ఆ రామావతారంలో ఉండేటటువంటి అన్ని సన్నివేశాలని వాల్మీకి రామాయణ దివ్య ప్రబంధ రచనకి ప్రారంభంలో 3వ సర్గలో బాలకాండలో 3వ సర్గలో మనకి చక్కగా ఒక క్రమబద్ధం చేసి అందించాడు. అందులో ఆ క్రమంలో ఇప్పుడు మనం కబంధ వధ అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి చేష్టని అనుభవించబోతున్నాం. రామచంద్రస్వామి ఆ కబంధుణ్ణి వధించినటువంటి వృత్తాంతాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఈ పాసురాన్ని మనకి అందిస్తున్నారు తిరుమళిసై పిరాన్. తిరుచ్చంద విరుత్తంలో 104వ పాసురాన్ని ఇప్పుడు మనం ఒక్కసారి చదువుకుందాం. కడుం కవందన్ వక్కరన్ కరన్ మురన్ సిరమవై ఇడందు కూరు సైదపల్ పడైత్తడైక్కమాయనే கிடந்திருந்தோ நின்னியங்கு போது நின்ன பொற்கழல் தொடர்ந்து వీழ்విలాదదోర్ తొడర్చి నల్గ వేండుమే. చాలా అందంగా అంటున్నారు. ఈ చందమే యొక్క అందం. ఆ అందంలో ఆళ్వార్ల యొక్క అనుభవం. తిరుమళిసై పిరాన్ సామాన్యులు కాదు. స్వామి కూడా ఆయన ఎలా చెప్తే అలా చేస్తాడు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళతాడు. తిరుమళిసై పిరాన్ యొక్క దివ్యమైనటువంటి చరిత్ర మనకి ఆ స్వామి యొక్క వైభవాన్ని తెలియచేస్తుంది. ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులు అందంగానే ఉండవు, హరితత్వాన్ని స్థాపిస్తాయి. హరేహ పరత్వ సాధికా, పరదైవం సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు అనేటటువంటి ఒక స్థాపన చేయగలిగేటటువంటి సూక్తులే ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులు. వాటిని అనుగ్రహించినటువంటి తిరుమళిసై పిరాన్ కూడా అనేకమైనటువంటి మతాలని వారు పరిశీలన చేసి శ్రీమన్నారాయణ పరత్వాన్ని తెలుసుకుని దానికే కట్టుబడి దానిని తమ దివ్య ప్రబంధం ద్వారా లోకానికి అందించారు. తిరుచ్చంద విరుత్తం అనేటటువంటి దివ్య ప్రబంధంలో ఎన్నో ఎన్నో విశేషమైనటువంటి గంభీరమైనటువంటి వేదాంత అర్థాలు మనం తెలుసుకోగలుగుతాం. కానీ ఈ పాసురంలో స్వామి యొక్క రాక్షస
వినాశం చేసినటువంటి సన్నివేశం మనకు కనిపిస్తోంది. ఒకరా, ఇద్దరా, ముగ్గురా? రామావతారంలో ఇద్దరు రాక్షసులు, చాలా వికృతమైనటువంటి రూపం కలిగిన వారు. అది ఒక రాక్షసుడు విరాధుడు అనేటటువంటి ఆయన సీతమ్మతో కలిసి ఉన్నప్పుడే ఎదురుపడ్డాడు. సీతమ్మకి దూరమై బాధపడుతూ ఉండేటటువంటి సన్నివేశంలో రామలక్ష్మణులు ఇద్దరు అరణ్యంలో సంచరిస్తూ ఉంటే ఆ సమయంలో రామచంద్రస్వామిని, లక్ష్మణస్వామిని బాధ పెట్టినటువంటి ఒక దుర్మార్గపు, ఒక క్రౌర్యం కలిగినటువంటి రాక్షసుడు కబంధుడు. అందుకే మిగిలిన రాక్షసుల పేర్లని మామూలుగా చెప్తూ కడుం కవందన్ అంటున్నారు. కడుం కవందన్, అతి క్రూరమైనటువంటి, అతి కఠినమైనటువంటి కబంధుడు. వక్కరన్, దంతవక్త్రుడు అనేటటువంటి ఒక రాక్షసుడు. కరన్ మురన్ శిరమవై అంటున్నారు. కరుడు, మురుడు ఖరదూషణాదులని వధించాడు. మురుడు అనేటటువంటి రాక్షసుని వధించాడు. కానీ ఖరదూషణాదులు కానీ లేదా కబంధుడు కానీ మనకి రామావతారంలో కనిపిస్తున్నారు. వారిని వధించినటువంటి స్వామి యొక్క పరాక్రమం, రామచంద్రస్వామి యొక్క పరాక్రమం రామాయణంలో అత్యద్భుతంగా వధింపబడింది. చాలా పొడవైనటువంటి చేతులతో కనపడినదంతా తనదే అని కడుపులో పెట్టుకునేటటువంటి ఆ విచిత్రమైనటువంటి రాక్షసుడే కబంధుడు. ఆ కేవలం ఒక మొండెం మాత్రమే ఉంది, రెండు పొడవైనటువంటి చేతులు ఉన్నాయి, కడుపు దగ్గరే ముఖం ఉంది, వక్షస్థలం మీద ఒక కన్ను ఉంది. ఎంత విచిత్రమైనటువంటి, ఎంత వికృతమైనటువంటి రూపము. భగవంతుడు మనకి ఒక మంచి దేహాన్ని ఇచ్చాడు, ఒక మంచి జన్మని ఇచ్చాడు. ఈ జన్మని మనం సఫలం చేసుకోవాలి. అలా కాకుండా అహంకరించి ప్రవర్తిస్తే ఇది వికృతం అవుతుంది. దానికే ఇటువంటి రాక్షసుల యొక్క చరిత్రలు మనకి నిదర్శనంగా కనిపిస్తాయి. ముని శాపం చేత తమకుండేటటువంటి మంచి రూపాన్ని పోగొట్టుకుంటారు, వికృతమైనటువంటి రూపాన్ని పొందుతారు. ఆ వికృత రూపం నుంచి మళ్ళీ మామూలు స్థితికి రావాలి అంటే దానికి కూడా భగవద్ అనుగ్రహం కావాలి, భగవత్ స్పర్శ కావాలి, భగవద్ దర్శనం కావాలి. అటువంటి స్థితి కలిగింది. మళ్ళీ కబంధుడు మామూలు రూపానికి వస్తున్నాడు. అటువంటి కబంధుడిని వధించడానికి రామలక్ష్మణులు చూపించినటువంటి పరాక్రమం రామాయణంలో మనకి చాలా అందంగా కనిపిస్తుంది. రామచంద్రస్వామిని, లక్ష్మణస్వామిని తనకి ఆహారంగా స్వీకరించాలని ప్రయత్నం చేసినటువంటి కబంధుడి యొక్క చేతులని నరికినటువంటి పరాక్రమవంతులు వారిద్దరూ కూడా. కనుకే క్రూరుడైనటువంటి ఆ కబంధుణ్ణి నశింప చేసిన వాడు కడుం కవందన్ వక్కరన్ కరన్ మురన్ శిరమవై ఇడందు కూరు సైదా ఇడందు కూరు సైదా. ఆ రాక్షస సంహారం చేసినప్పుడుట స్వామి ఎంత పరాక్రమంతో ఆ రాక్షస సంహారం చేస్తాడు అంటే, ఇంతకు ముందు వీరికి ఒక దేహం ఉంది, ఆ దేహం ఇలా ఉండేది, దాని రూపం ఇది, ఇదిగో ఇప్పుడు విగత జీవంగా ఈ దేహం ఇక్కడ పడి ఉంది, దీనిలో ప్రాణం లేదు అని మనకు అనిపించదుట. ముక్కలు ముక్కలు ముక్కలుగా, అసలు మళ్ళీ దాన్ని కూర్చడానికి వీలు కాకుండా అనేకమైనటువంటి ఖండాలుగా దాన్ని నరికి ఆయన పారవేస్తాడట. అలా నువ్వు ఎలాగైతే రాక్షస సంహారం చేస్తావో స్వామి, నా పాపాలని కూడా నువ్వు అలాగే పోగొట్టాలి అనే దాన్ని సూచిస్తున్నారు. ఇడందు కూరు సైద పల్పడై తడైక్క మాయనే. అలా నువ్వు రాక్షస సంహారం చేయటం కోసం ఆయుధాన్ని ధరిస్తావు. పల్పడై తడక్కై మాయనే. అనేకమైనటువంటి ఆయుధాలని ధరించినటువంటి, విశాలమైనటువంటి భుజాలు కలిగినటువంటి, హస్తములు కలిగినటువంటి ఓ స్వామి, నేను నిన్ను కోరేదేమిటి అంటే, నాకు కాలక్షేపం కావాలి. నేను కూర్చున్నా, కిడందు పడుకున్నా, ఇరొందో కూర్చున్నా, నిందో నిలిచి ఉన్నా, ఈ అంగు పోదు, నేనే స్థితిలో ఉన్నా, సంచరిస్తున్నా సరే, నిన్న పొన్కళల్, నా దృష్టి అంతా, నా ధ్యానం అంతా ఎక్కడ ఉండాలి? నీ యొక్క స్పృహణీయమైనటువంటి బంగారంలా కనిపించేటటువంటి నీ పాదపద్మాలనే నేను ధ్యానించేవాడను కావాలి. ఏ స్థితిలో ఉన్నా నా సమయం నిరంతర ధ్యానంతో సాగిపోవాలి. తొడర్ందు వీழ்విలాదదు ఓర్ తొడర్ందో అంటే వెంబడించి మరి వీழ்విలాదదు ఓర్
విచ్ఛేదం లేని ఒక అద్భుతమైనటువంటి ధ్యాన స్థితి నాకు కలగాలి. నేను ఏ స్థితిలో ఉన్నా, నిల్చున్నా, కూర్చున్నా, పడుకున్నా, సాగిపోతున్నా, ఏ స్థితిలో ఉన్నా నా సమయమంతా నీ పాదపద్మాల మీద నిలిచి ఉండాలి. నా మనస్సు నీ పాదపద్మాలనే ధ్యానం చేయాలి. అటువంటి స్థితి నాకు పైన పడి మళ్ళీ మళ్ళీ కావాలి అని అనుకుంటూ విడవకుండా, విచ్ఛేదం లేకుండా, విఘ్నం రాకుండా నిరంతర ధ్యానంతో నేను నీ పాదార విందాలను సేవించగలిగేవాడను కావాలి. తొడర్ందు వీழ்విలాదదు ఓర్ తొడర్చి నల్గవేండు.